మంత్రాధీనులైన దేవతల అనుగ్రహం పొందటానికి తపస్సు చేసేవాళ్ళు తక్కువైపోయినారు. విదేశీయుల ధన, వస్తు, వ్యామోహ ప్రసారాల ప్రభావం అధిక సంఖ్యాకుల మీద విస్తరిస్తున్నది. అయినా అధైర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవతల నుండి, ఋషుల నుండి, యోగుల నుండి ఉదయించిన భావతరంగాలు వాయుమండలంలో వ్యాపించి ఉన్నవి. కొంచెం మనసు పెడితే, కొంచెం సాధన చేస్తే ఆ శక్తి అలలు అలలుగా మనలోకి వ్యాపిస్తాయి. తాత్కాలికంగా విదేశీ నాగరికత అనే మేఘం సనాతన భారత భాస్కరునికి అడ్డం రావచ్చు. మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించినట్లు అనిపించవచ్చు. కానీ అవి ఎక్కువ కాలం ఉండలేవు. జ్ఞానభాస్కరుని కాంతి కిరణాలను స్వీకరించే సహజ లక్షణం భారతీయుల రక్తంలో ఉంది. ఈ సందర్భంగా స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక ఘట్టం స్మరించదగినది. స్వామి ఒక గ్రామం నుండి దగ్గరగా ఉన్న మరొక గ్రామానికి నడిచి వెళ్తున్నాడు. త్రోవలో ఒక ఆలయం ధ్వంసమై కనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే భవానీ విగ్రహం ముక్కలు చేయబడి ఉంది. స్వామికి చాలా బాధ కలిగింది. అమ్మా, నీవు సర్వేశ్వరివి, అందరినీ రక్షిస్తావని గుడి కట్టి నిన్ను ప్రతిష్ఠిస్తే నిన్ను నీవే రక్షించుకోలేకపోతే మతం మీద, దేవుని మీద ప్రజలకు విశ్వాసం ఎలా నిలుస్తుంది? నీవు ఆ దుర్మార్గులను ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నించాడు స్వామి. అతని కంటి ముందు దేవత కనిపించి, నాయనా, నీవు యోగివి, భక్తుడవు కనుక నీకు కనిపించి చెబుతున్నాను. మేము దిగివచ్చి జోక్యం చేసుకుంటే మా ముందు ఎవరు నిలుస్తారు? మానవులు చేసిన మంచి చెడు కర్మలకు తగ్గ ఫలితాలని స్వర్గ నరకాలలో అనుభవింపచేస్తాము అన్నది. అమ్మా, నీ సమాధానం తృప్తి కలిగించలేదమ్మా. నీవు రాకపోతే ఎలా? దుష్టశిక్షణకు దిగి రావాలి అన్నారు స్వామి. ఆమె చిరునవ్వుతో, వస్తాను, తప్పక వస్తాను. నువ్వు పిలిస్తే వచ్చాను గదా. నీవు కోరితే ఈ క్షణంలోనే ఇక్కడ స్వర్ణ దేవాలయాన్ని సృష్టిస్తాను. నన్ను పిలవగలవాడు పిలిస్తే వెంటనే వచ్చి తీరుతాను అన్నది. దేవతలను పిలవగల వాళ్ళను తయారు చెయ్యి, ఏ కోరికనైనా తీరుస్తాను అని పలికి అమ్మ అదృశ్యమైంది. దేవతలను పిలవాలన్నా, వాళ్ళను దర్శించాలన్నా, లౌకిక అలౌకిక కోరికలను తీర్చుకోవాలన్నా ఉన్న ఏకైక మార్గం నామస్మరణ. కలౌ స్మరణాన్ముక్తి.